రేపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వార్డు వేడిగా జరగనున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య అనేక అంశాలతో ఈసారి చర్చ సాగే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై ఢిల్లీలోని పార్లమెంటు వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతా సిద్ధమైంది. ఎన్నడూ లేనంతగా ప్రతిపక్షాలు బలపడడంతో ఈసారి కొత్త కూటమి ఐఏ కూటమి ఇండియా కూటమి పేరుతో ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో అటు ఆ కూటమికి అలాగే అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఈ రెండింటికి మధ్య పార్లమెంట్ సమావేశాలు ఘనంగా ఈసారి చాలా ఒకరిపై ఒకరు తీవ్రమైనటువంటి చర్చలకు దారితీసే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తున్నట్లయితే 20వ తారీఖు నుండి అంటే నేటి నుండి ఆగస్టు 11 వరకు 23 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో మొత్తం 28 బిల్స్, 21 కొత్త బిల్స్, అలాగే 7 పాత బిల్స్ వీటిని ముందుకు తేనుంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపజేసుకునేలా చేయాలని నిర్ణయించింది. అందుకే నిన్న జరిగినటువంటి అఖిలపక్ష మీటింగ్ కి సంబంధించి కూడా ఇందులో ఏదైతే సంప్రదాయంగా ఉంటుందో పార్లమెంట్ సమావేశాలకు ముందు ఒక సంప్రదాయంగా వస్తుందో అందులో కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ బిల్స్ ని సపోర్ట్ చేయాలి. మరోవైపు కొన్ని విషయాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది బీజేపీ. తనకు సొంత బిల్స్ ఏవైతే ఉన్నాయో తనకు లాభం కలిగించే బిల్స్ అనుకోవచ్చు, అలాగే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకొచ్చినటువంటి బిల్స్ కావచ్చు. ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందో దాన్ని కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా 2-3 అంశాలను ముందుకు తీసుకొస్తున్నాయి. మొదటిది ఏజెన్సీల దుర్వినియోగం చేస్తూ ఏ రకంగా అయితే ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతుందో, పార్టీలను చీలుస్తుందో, గవర్నమెంట్లని కూలగొడుతుందో కేంద్రం, ఇటువంటి అంశాన్ని చర్చకు తెచ్చే అవకాశం ఉంది. రెండవది మణిపూర్ హింసకు సంబంధించి కూడా అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మూడవ విషయం వచ్చేసి అధిక ధరలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ చర్చ అనేది ఈసారి ఖచ్చితంగా పోటాపోటీగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరు పక్షాలు కూడా ఈసారి ఒకరికొకరు సై అనుకుంటున్నాయి. మరోవైపు ఏదైతే బెంగళూరులో సమావేశం జరిగిందో ఆ సమావేశం తర్వాత 26 పార్టీలు కూడా ఐక్యతను చూపిస్తుంది. దానికి పోటీగా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో 38 పార్టీలు ఓవరాల్ గా ఇవన్నీ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయి. సో ఇది కనుక గమనిస్తే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి ఈ సమయంలో ఈసారి జరిగిన ఈ పార్లమెంట్ సెషన్స్ చాలా వేడిగా జరగనున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య ఖచ్చితంగా మాటల యుద్ధం ఉందని చెప్పవచ్చు. బిల్స్ కి సంబంధించి ఏ రకమైనటువంటి వ్యూహాలు అనుసరిస్తారో చూడాల్సింది. ఆకస్మికంగా తెర మీదకి తెచ్చి తన బిల్లుని అమలు చేయించుకుంటుందో బీజేపీ. మరోవైపు ఇతర బిల్స్ విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తున్నది ఈ పార్లమెంట్ సమావేశాల్లో తేలిపోయింది. ఫణిరాజ్, అమ్మా న్యూస్, న్యూఢిల్లీ. పార్లమెంట్